ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో మొత్తానికైతే వాళ్ళకి సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్కువ ఫీజు స్ట్రక్చర్ మనం ఇటు శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజెస్ ఎప్పుడు చూసినా కానీ లక్షల్లో వసూలు చేస్తారు ఫీజు. స్టేట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి, ఎంసెట్లో ఐఐటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి హోప్స్తో అయితే పిలుచుకొని వస్తారు. కానీ ఆ క్వాలిటీ ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నారా? నిజంగా పేరెంట్స్ ఎప్పుడైతే విజిట్ చేస్తారో ఇనీషియల్గా పిల్లల్ని దింపడానికి వెళ్తారో అప్పుడు ఒక క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ ఎప్పుడైనా వీకెండ్స్ వస్తారో అప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. అంతేకాని మిగతా సమయాల్లో అసలు క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేయరు, హైజీన్ మెయింటైన్ చేయరు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు ఖమ్మం నుంచి. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు స్టూడెంట్స్ ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎప్పటి నుంచి వీళ్ళకి ఇలాంటి ఒక బ్యాడ్ క్వాలిటీ ఫుడ్ని ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారంట? కళ్యాణ్, కామన్ పరీక్షలైనా కాంపిటేటివ్ పరీక్షలైనా ఫలితాలు అగ్రస్థానం మాదే అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. కానీ విద్యా సంస్థలు చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రం నాణ్యమైనటువంటి ఆహారం అందించడంలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు విఫలమవుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పలు క్యాంపస్ నుంచి విద్యార్థులు ఆందోళన పడ్డారు, రోడ్లపైకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. హర్ష క్యాంపస్ ఎదురుగా నిన్న ఉదయం ఆందోళనకు దిగినటువంటి విద్యార్థులు మళ్ళీ కార్పొరేట్ కళాశాల యాజమాన్యంతో మళ్ళీ సంప్రదింపులు జరిపారు. తర్వాత పూర్తిగా విషయం సర్దుమణింది. అయితే నిన్న రాత్రి సమయంలో మరొక క్యాంపస్ సంబంధించినటువంటి విద్యార్థులు రాత్రి 9 గంటల సమయంలో అకస్మాత్తుగా కొన్ని వందల మంది విద్యార్థులు అకస్మాత్తుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లతో సహా రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కళాశాలలో పూర్తిగా తమకు వడ్డిస్తున్నటువంటి ఆహారం నాణ్యంగా లేదని, తరచూ తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో పాటు అపెండిక్స్ కు తాము గురవుతున్నామని, ఆసుపత్రుల పాలవుతున్నామని, అనారోగ్య పాలవుతున్నామని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతమంది విద్యార్థులు బయటికి రావడంతో రహదారులపై వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ప్రధానంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏం జరిగిందో తెలుసుకునే లోపు వందల మంది సంఖ్యలో విద్యార్థులు ఒకసారిగా రోడ్లపైకి రావడం, ఆందోళనకు దిగడం, వి వాంట్ జస్టిస్ అంటూ నిరసనలు చేపట్టడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వెంటనే ఖమ్మం 2 టౌన్ పోలీసులు స్పందించారు. రోడ్లపైకి వచ్చినటువంటి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీ కూడా జులిపించే ప్రయత్నం చేసినట్లు ప్రస్తుతం పోలీసులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘ నేతల సమక్షంలోనే ఈ ఘటన కూడా జరిగినట్లు మనకు సమాచారం. విద్యార్థి సంఘ నేతలు కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిలిచారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై ప్రస్తుతం తీవ్రమైనటువంటి విమర్శలు విద్యార్థులే గుప్పిస్తున్నారు. గతంలో కూడా 6 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కళాశాల యాజమాన్యం ఏ విధంగా కూడా స్పందించడం లేదని, తింటే తినండి లేదంటే పస్తులు ఉండండి కూడా తమను ఆందోళనకు గురి చేస్తున్నారని, ప్రధానంగా బెదిరిస్తే, ప్రశ్నిస్తే, తమకు నాణ్యమైనటువంటి ఆహారం కావాలని ప్రశ్నిస్తే మరోవైపు టీసీలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిన్న రాత్రి రోడ్డెక్కారు, లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేసినట్టు మీరు ఆరోపించారు. అసలు ఏం జరిగింది? నిన్న విద్యార్థులు గత కొద్ది కాలంగా ఆహారం బాగోట్లేదని చెప్పేసి అని అనేక సందర్భాలు విద్యార్థుల దృష్టికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నవి. ఇదే విషయంలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అవుతున్నారో, అక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపాల్ కావచ్చు, మేజర్గా చెప్పినా కానీ ఎప్పుడు కూడా స్పందించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని అక్కడ బల్లెపల్లి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా ఆవేదనతో వెళ్ళినటువంటి సందర్భం అనేక ఉంది. వాళ్ళకి రక్షణ కల్పించాలంటే పోలీసు సిబ్బంది ఎవరుతున్నారో వారు లాఠీ చార్జ్ తోటి విద్యార్థుల మీద దాడి చేయడం అంటే పీడిఎస్గా మేము ఖండిస్తూ ఉన్నాము. విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించాలి కదా, లక్షల రూపాయలు మీరు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. మరి ఫీజులు తీసుకునేటువంటి మీరు విద్యార్థులుగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? విద్యార్థులకు న్యాయం చేయకుండా విద్యార్థులకు అందించేటువంటి ఆహారాన్ని మీరు అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద హోటల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఫుడ్ సేఫ్టీ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వసతి గృహాలలో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, మీరు ఎక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ హాస్టల్స్ పేరుతో లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి దుండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మీకు తెలియదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. జిల్లాధికారులు, డిఏఓ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాధారణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటువంటి అసౌకర్యాలు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు విద్యార్థులు. కానీ లక్షల రూపాయలు డొనేషన్ ఫీజులు కావచ్చు, ఫీజులు చెల్లించిన తర్వాత విద్యార్థులు కూడా ఎందుకు పేరెంట్స్కి చెప్పట్లేదా? ఎందుకు ఈ స్థాయి ఆందోళనకు దిగారంట? విద్యార్థులు పేరెంట్స్ తీసుకెళ్తా ఉన్నారు, అటు ప్రిన్సిపాల్ తీసుకెళ్తా ఉన్నారు. ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. మీకు టీసీలు ఇస్తామో, మేము మార్కులు ఏమో, వాళ్ళు ఫెయిల్ చేస్తామని చెప్పేసి విద్యార్థులు అటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. దానివల్ల విద్యార్థులు అనేక సందర్భాలు చెప్పినా కానీ కొట్టడము, వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఉద్రిక్తతే నిన్న జరిగినటువంటి ఘటన ఏతుందో ఆ ఘటన దానికి ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ప్రస్తుతం ఇది విద్యార్థి సంఘ నేతలు కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఫిర్యాదులు చేశాము, అటు కళాశాల యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాము, కానీ యాజమాన్యం పూర్తిగా స్పందించకపోవడంతో తాము ఆందోళనకు దిగుతున్నామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా తాము నిలుస్తామని చెప్పి విద్యార్థి సంఘ నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఖమ్మంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా వందల మంది విద్యార్థులు జాతీయ రహదారులపై వచ్చి పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగడంతో పెద్ద ఎత్తున విధ్వంసకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, అటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అటు విద్యార్థులను చెరగొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం తీరు కావచ్చు, కార్పొరేట్ సంస్థల తీరు విద్యార్థుల పట్ల అమానవీయంగా ఉందని విద్యార్థి సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు చెప్పినా లేదంటే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వెంటనే ఆ విద్యార్థులకు ప్రాక్టికల్స్ లో కావచ్చు, ఇంటర్నల్ పరీక్షల్లో మార్కులు తగ్గించడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తున్నారని, చాలా నిర్బంధమైనటువంటి ఇరుకు గదుల్లోనే విద్యా బోధన జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మన దృష్టికి తీసుకొస్తున్నారు. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి ప్రైవేట్ కళాశాలలు ఏవైతే మ్యాక్సిమం లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నాయి, కానీ ఆ స్టాండర్డ్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హైజీన్ కానీ, అలాగే